సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. ఎంఐఎంతో చేతులు కలిసినప్పటి నుంచి హిందువులపై కామెంట్స్ చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అన్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రికి అసలు ఏమైందని ప్రశ్నించారు. గతంలో తాను ఏబీవీపీ కార్యకర్తనే అని అన్నారని గుర్తు చేశారు. ఏబీవీపీ కార్యకర్తలు ఈ విధంగా మాట్లాడారని చెప్పారు. కాంగ్రెస్ అంటే హిందువుల వ్యతిరేక పార్టీ అని సీఎం ప్రూవ్ చేశారని రాజాసింగ్ ఆరోపించారు. మక్తల్లో రేవంత్ రెడ్డిది ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు మా హిందూ దేవి దేవతల గురించి చూడండి ఒక్కసారి. తెలంగాణ ప్రజల్లారా, పెళ్లి ఎవరు చేసుకోకపోతే వాళ్ళకి ఒక దేవుడు అంట, రెండు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వేరే దేవుళ్ళు అంట, మద్యం తాగే వాళ్ళకి వేరే దేవి దేవతలంట. అవసరమా ఈ సబ్జెక్టు? రేవంత్ రెడ్డికి నేను అడుగుతున్నా. ఏ రోజు నుంచి ఎంఐఎం వాళ్ళతోని నువ్వు చేతి కలిపినావు, ఆ రోజు నుంచి హిందువుల పైన కామెంట్ నువ్వు స్టార్ట్ చేసినావు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, ఆ విధంగా ఒక నువ్వు భాషను ఇచ్చినావు. అసలు ఏమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మీకు ఏమైంది అసలు? గతంలో మీరే అంటారు నేను పాత ఏబీవీపీ అంటే, ఏబీవీపీలో ఇట్లాంటి ఎవరు నేర్పరు కదా. ఏబీవీపీ కార్యకర్తలకి దేశ రక్షణ, ధర్మ రక్షణ, హిందూ దేవి దేవతల గురించి మంచిగా నేర్పిస్తారు. నువ్వు తప్పుగా ఇట్లా నేర్చుకున్నావు, అర్థమైతే లేదు. అసలు ఎంఐఎం వాళ్ళు ఈ స్పీచ్ ఇవ్వమన్నారా నీకు? ఒక సీక్రెట్ మీటింగ్ ఏదో రూమ్లో జరిగిందా అక్బరుద్దీన్ ఓవైసీతోని, అసదుద్దీన్ ఓవైసీతోని? ఆ రోజు నుంచి హిందూ దేవి దేవతలకి టార్గెట్ చేసి ఏదో సంకల్పం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు?